నమస్తే వెల్కమ్ టు మన వాయిస్. ఇప్పుడు ఐకాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ అనేది 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనతో పాటు ఇక్కడ ఒక ఫీమేల్ బిజినెస్ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్యామల అండి. ఎక్కడి నుంచి వచ్చారు? రాయలసీమ మదనపల్లి నుంచి వచ్చామండి. ఏం చేస్తారు మీరు? పొలిటికల్ అండి. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు 10 years అవుతుంది కదా, మీకు ఇక్కడ ఎలా అనిపించింది అట్మాస్ఫియర్ అంతా? అంటే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిందండి ముందు కంటే. ఇప్పుడు ఇంకా సంవత్సరము ఇంకా జనాభా ఎక్కుతున్నారు. ఇప్పుడు ఇంకా చాలా గ్రోత్ అవుతుంది ఇందులో. ఇప్పుడు 10 years అయింది కదా, మీరు ఈ 10 years లో మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఎన్ని ఇయర్స్ వచ్చారు? నేను ఫస్ట్ టైం అండి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చారు. మీకు ఇక్కడ మొత్తం చూసారు, మొత్తం తిరిగారా? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే అందరిలోనూ ఐకమత్యం అనేది బాగా గ్రోత్ అవుతుంది. మా కాపు, బలిజ, ఒంటరి, తెలగ అనే మా 4 కమ్యూనిటీలో చాలా బాగా అంటే చాలా బాగా అందరూ కమెంట్గా ఉన్నారు. దాన్ని బట్టి మేము ముందుకు నడవాలి అనుకుంటున్నాం. ఇంకా ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ 10th anniversary టైంలో ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఇక్కడ ఏమైనా నేర్చుకున్నారా? చాలా నేర్చుకున్నామండి. ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట బట్టి ఇవి మేము ఇలా పోవాలా, ఈ వేలో పోవాలా అనేది మేము చాలా వరకు నేర్చుకున్నాము. మా వల్ల ఇంకా 10 మందికి ఇది సభ్య సమాజానికి మేము మెసేజ్ ఇవ్వాలి. ఎలాంటిది మేము కూడా పాలిటిక్స్లో ఉన్నాను అంటున్నారు కదా, పాలిటిక్స్లో మీ రోల్ గురించి కానీ అండ్ ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చే వాళ్ళకి కానీ ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు? ధైర్యంగా అందరూ రావాలా. మహిళలు అనేవాళ్ళు ముందడుగు వేయాలి. ఆల్మోస్ట్ మహిళలకు అందరూ ప్రతి ఒక్కరూ ముందంచులో పెట్టాలి. మహిళలకు న్యాయం జరగాలి. దాని గురించి నేను చెప్తానండి. పాలిటిక్స్లో అయితే నేను ఉండేది టీడీపీలో మదనపల్లి, మాది రాజంపేట పార్లమెంటు తెలుగు మహిళా కార్యదర్శి అండి నేను. ఓకే, ఇప్పుడు పాలిటిక్స్ చూసుకుంటే చాలా రసవత్తరంగానే సాగుతుంది కదా. ఇక్కడ మొత్తం చాలామంది వివిధ బిజినెస్ డిఫరెంట్ బిజినెస్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు మీరు పాలిటిక్సే కాకుండా డిఫరెంట్ బిజినెస్ అన్ని స్టాల్స్ని అందరినీ చూసుంటారు. ఇక్కడ ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్ ఉందా? ప్రతి ఒక్క దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉందండి. ప్రతి ఒక్క దాంట్లోనే. ఎందుకంటే ఇక్కడ వచ్చి ముందు ఇక్కడ శెట్టి బలిజ అనేది మనకు కోర్టులు వీళ్ళు పోలీసులు ఏం లేకోకుండా మన పంచాయతీలు మనమే తీర్చుకుంటాము అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే పెద్దల సమీపంలో మన గొడవలు కానీ ఏదైనా కానీ అది మనమే తీర్చుకుందాము, కోర్టుల వరకు వెళ్ళకూడదు అనేది అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.